కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16 ను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని తేల్చి చెప్పింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో 16 తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. విద్యా వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వం తెచ్చిన జీవో 16 తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన హైకోర్టు జీవో 16 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16 ను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని తేల్చి చెప్పింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో 16 తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. విద్యా వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వం తెచ్చిన జీవో 16 తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన హైకోర్టు జీవో 16 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంటూ ఒక ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ సర్కారు జీవో 16 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవో ద్వారా సుమారు 8,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అందులోనే విద్యా వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్దీకరించింది. అయితే ప్రభుత్వం తెచ్చిన జీవో 16 ను తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పూర్తిగా వ్యతిరేకించింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కూడా గతంలో మండిపడింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ జీవో 16 ను సవాల్ చేస్తూ కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైన విచారించిన ఉన్నత న్యాయస్థానం జీవో 16 పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కూడా తాజాగా ఈ రోజు తీర్పు వెల్లడించింది. అయితే జీవో 16 పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెగ్యులరైజ్ అయ్యి ఆనందంగా ఉన్న సమయంలో తమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పడంతో ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికైనా తమ ఉద్యోగం రెగ్యులరైజ్ అవుతుందని నమ్మకం పెట్టుకున్న ఉద్యోగులు ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టయింది హైకోర్టు తీర్పుతో. అయితే ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు అలాగే కంటిన్యూ చేస్తారా, వారిని మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తారా అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే కాగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము 5 శాఖల్లో కలిపి ఇప్పటికే 50,000 నియామకాలు చేపట్టినట్టు చెబుతోంది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించగా గ్రూప్ 3 పరీక్షలు కూడా నిర్వహించింది. ఇక మిగతా శాఖల్లోనూ ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ చేయనున్నట్లు కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుందనేది మాత్రము ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా గమనార్హము. అయితే
ఇప్పుడు ప్రస్తుతం ఈ GO16 రద్దు అనేది కూడా కాస్త సెన్సేషనల్ జడ్జిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారు ఒక భయంలో కూడా ఆందోళన చెందుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ అసలు విషయం ఏమిటో పూర్తి స్థాయిలో తెలియదని కూడా పేర్కొంటున్నారు. తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అయితే సిప్టింగ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. GO16 కొట్టివేయడంతో తమ సంతోషము ఆవిరైపోయిందని కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత పలు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తామని కూడా చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ కూడా GO16 తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. దీనిపైన అపీల్ కు వెళ్తుందా లేకపోతే హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే చాలా మంది ప్రస్తుత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది కూడా చూడాలి వైశాలి. అంటే ఒకవేళ ప్రభుత్వ స్పందనను బట్టి దీనిపై ఉద్యోగులు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు దీంట్లో ప్రధానంగా విద్యాశాఖలోనే ఎక్కువ మంది ఉన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎక్కువగా ఉన్నారు. వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం కొన్నేళ్ల పాటు కూడా కాంట్రాక్ట్ లో వాళ్ళు వర్క్ చేసి ఒక్కసారి తమకు రెగ్యులరైజ్ అవ్వడంతో కూడా ఇన్నేళ్ల పడ్డ కష్టానికి గత ప్రభుత్వం గుర్తించిందని కూడా వాళ్ళందరూ కూడా భావించారు. కానీ తాజాగా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి సుప్రీంకోర్టు వెళ్తారా? ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా కొన్ని విషయాల్లో హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు గతంలో సమర్థించింది. మరి దీనిపైన ఎలాంటి న్యాయ నిపుణుల సలహా తీసుకుని మేరకు వెళ్తారా లేకపోతే ప్రభుత్వంతో చర్చలు జరుపుతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.